మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో నివేదిక సిద్ధమవుతోంది. ఆరుదాం ఆంధ్రాలో అవకతవకలపై వేసిన విజిలెన్స్ అందుకు సంబంధించిన నివేదికను రెడీ చేసినట్టు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో విచారించి రిపోర్ట్ రెడీ చేసిన అధికారులు త్వరలోనే విచారణ వివరాలను డీజీపీకి అందజేయనున్నారు. ఆరుదాం ఆంధ్రాలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారని శాప్ చైర్మన్ రవినాయుడు ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విచారణ చేసింది. వైసీపీ కార్యకర్తలను ఆటగాళ్లుగా చూపి నగదు బహుమతులు ఇచ్చారని, నాసిరకం కిట్లు కొని అధికంగా బిల్లులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. కనీసం 120 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ అయ్యాయని ఆరోపణలు ఉండడంతో నివేదికలో ఎలాంటి అంశాలు చేర్చారు అనేది ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ షీలా. ఈరోజు చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో మరో కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధమైన తెలుస్తోంది. ఇప్పటికే చూసుకుంటే మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ నేతలు చాలా తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరో కీలక నేత అరెస్టుకు కూడా రంగం సిద్ధమైన తెలుస్తోంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా అలాగే టూరిజం శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా చూసుకున్నట్లయితే 2023-2024 సంవత్సరాల్లో ఆడుదాం ఆంధ్ర అనే ఒక పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 10 రోజుల పాటు స్పోర్ట్స్ని క్రీడల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం 13 ఉమ్మడి 13 జిల్లాలు అలాగే ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా ఈ క్రీడల్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 100 కోట్లకు పైగా దీనిలో అవినీతి జరిగిందనేది మాత్రం ప్రధానమైన ఆరోపణ. ఇప్పటికే చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్న రవినాయుడు చేసిన ఫిర్యాదు మేరకు దీనిపైన విజిలెన్స్ కూడా ఒక నివేదికను సిద్ధం చేసింది. ఇప్పటికే మొత్తం 13 జిల్లాల్లో కూడా విజిలెన్స్ సిబ్బంది అక్కడికి వెళ్ళి మొత్తం వివరాలను కూడా ఇప్పటికే సేకరించారు. దాదాపు 120 కోట్ల మేర దీనిలో అవినీతి జరిగిందనేది కూడా ప్రాథమిక విచారణ కూడా వాళ్ళు నివేదికను రెడీ చేశారు. ఈ రోజు కానీ రేపు కానీ కూడా రాష్ట్ర డీజీపీకి ఆ నివేదికను అందిస్తున్నారు. డీజీపీకి ఆ నివేదిక అందించిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఆ అరెస్టుల పర్వంలో విచారణకు రమ్మంటూ కూడా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్టు జరుగుతాయంటున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే శాప్ చైర్మన్ రవినాయుడు గత 15 రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నారు మీడియా ముందు తదుపరి అరెస్టు ఆర్కే రోజా అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆర్కే రోజా కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక ప్రకటన చేస్తూ ఉంది. అసలు దీంట్లో అవినీతి జరగలేదు, కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపైన కూడా ఈ కేసు అనేది నమోదే అవకాశం ఉంది, తనను అరెస్టు చేస్తారంటూ కూడా అంటున్నారు. అంటే ఒకవేళ అరెస్ట్ అయితే తనకు సానుభూతి వస్తుందన్న ఒక నమ్మకంతో కూడా రోజా ఉన్నట్టు కనబడటం. ఏదైనప్పటికీ కూడా దాదాపు 100 కోట్లకు పైబడి ఈ ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందనేది మాత్రం చాలా స్పష్టమైన ఆధారాలు కూడా విజిలెన్స్ సేకరించింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆట పరికరాలు, నాణ్యత లేని పరికరాలు కొనుగోలు చేశారు. అలాగే అదేవిధంగా క్రీడాకారులు లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల్ని క్రీడాకారులుగా చూపించారు. అలాగే వాళ్ళకి రానుపోను ఖర్చులు, అలాగే వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా గెలిచినా ఓడినా సరే గిఫ్ట్ల పేరు మీద కూడా వాళ్ళకి డబ్బులు పంపిణీ జరిగింది చాలా పెద్ద ఎత్తున. కేవలం ఇది పార్టీ కార్యక్రమంగానే మొత్తం 13 జిల్లాలు నిర్వహించారే తప్ప ఈ కార్యక్రమానికి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ముఖ్యంగా క్రీడాకారులకు ఈ కార్యక్రమం వలన ఎటువంటి ప్రయోజనం జరగలేదనేది కూడా ప్రధానమైన ఆరోపణ. ఒకవేళ దీనికి ఛార్జ్ షీట్ కనుక ఈ కేసుకు సంబంధించి విజిలెన్స్ నివేదిక తర్వాత చూసుకుంటే డీజీపీ దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన సిట్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ సిట్ ద్వారా కూడా ఈ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి మంత్రి ఆర్కే రోజా అలాగే అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళిద్దరు చుట్టే ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఉచ్చు అనేది బిగుస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.